यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी, श्रीमद चैतन्य महाप्रभु वाరు, శ్రీమతి రాధారాణి, శిల గురుదేవుడు శిల ప్రభుపాదుల వారు, అనంతకోటి వైష్ణవ బృందం, పూజ్యపాద త్రిధర స్వామి భక్తి కంకణ వడమహారాజ్ గారు, పూజ్యపాద హరిదాస ప్రభు, పూజ్యపాద హలాయుధ ప్రభు, పూజ్యపాద సుదర్శన ప్రభు, పూజ్యపాద సనాతన ప్రభు, పూజ్యపాద ఉపాసన ప్రభు, అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో సందర్భంగా శ్రీ బ్రహ్మ వైవర్త పురాణం నుండి శ్రీకృష్ణుని యొక్క జన్మఖండం గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. శ్రీకృష్ణుని యొక్క జన్మలీలలో ఇప్పటి వరకు కూడా మనము స్వామి అవతరించడానికి గల కారణం, ముఖ్య కారణం భక్తుల్ని అనుగ్రహించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి స్వామి ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటారు. ఈ వరాహకల్పంలో 28వ చతుర్యుగంలో ద్వాపర యుగం చివరన స్వయంగా భగవంతుడు కృష్ణుడు అవతరించారు. అవతరించడం అంటే పైనుండి కిందకి దిగి రావడం, అవతరించడం. స్వామి ఈ భరతవర్షంలో అవతరించి అత్యంత అద్భుతమైన మధురమైన లీలలు చేశారు. భూదేవి తన భారాన్ని భరించలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మ, శివుడు, అందరూ దేవాది దేవతలు అందరూ కలిసి విష్ణులోకానికి నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. నారాయణుడు అన్నారు, మీరందరూ వెళ్ళి నిత్య బృందావనం, నిత్య గోలోక బృందావనం, అక్కడికి వెళ్ళి కృష్ణుడిని ప్రార్థించండి, స్వయంగా కృష్ణుడు అవతరిస్తారు అని అన్నారు. వీరందరూ వెళ్ళి కృష్ణుడిని ప్రార్థించారు. కృష్ణుడు స్వయంగా అవతరించారు. భాద్రపద మాసం, కృష్ణపక్షం, రోహిణి నక్షత్రం, అర్ధరాత్రి 12 గంటలకు కంసుడి యొక్క కారాగృహంలో నంద వసుదేవుడు దేవకీలకి అష్టమ గర్భం రూపంలో స్వయంగా ప్రకటమయ్యారు. ఎప్పుడైతే చతుర్భుజ నారాయణ రూపంలో స్వామి ప్రకటమయ్యారు, వసుదేవుడు ప్రార్థిస్తున్నారు, స్వామి ఇక కంసుడు భయం మాకు పోయింది. ఇప్పటి వరకు కంసుడు భయం ఉండేది, కానీ స్వయంగా మీరు వచ్చిన తర్వాత ఇక కంసుడు భయం ఇక లేదు. ఇప్పుడు భగవంతుడు అన్నారు, మీరే పూర్వజన్మలో పృష్ణిగర్భుడు సుతప అనే జన్మ తీసుకున్నప్పుడు నేను పుష్టి గర్భుడుగా నేను జన్మించాను. 2వ జన్మలో అదితి కశ్యపుడుగా మీరు అవతరించారు. వామన భగవంతుడిగా నేను 2వ జన్మలో మీకు కుమారుడిగా జన్మించాను. ఇది 3వ జన్మలో
వసుదేవుడు దేవకిగా మీరు జన్మించారు, కృష్ణుడిగా నేను జన్మించాను అంటూ పూర్వజన్మలో వారు చేసిన తపస్సు గురించి కూడా భగవంతుడు అన్నారు. నన్ను నందగోకులంలో ఎక్కడైతే యశోద నందమహారాజు ఉంటున్నారు అక్కడ నాకంటే ముందుగా ఒక కన్య జన్మించారు. ఆవిడ్ని తీసుకొని వచ్చి నా స్థానంలో పెట్టండి, నా స్థానంలో స్వయంగా నేను అక్కడికి వెళ్ళి లీలలు చేస్తాను అని భగవంతుడు అన్నారు. వసుదేవుడు కృష్ణుడిని తీసుకొని నందగోకులం వెళ్ళారు. నందగోకులంలో ఒక కన్య జన్మించారు. ఆ కన్యను తీసుకొని యథాస్థానానికి మథుర వచ్చారు. ఇప్పుడు కంసుడు ఆ యొక్క సైన్యం వారందరూ వెళ్ళి కంసుడికి సమాచారం ఇచ్చారు. కంసుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, తన మృత్యువు జన్మించిందని చెప్పి. ఎప్పుడైతే కన్య జన్మించిందని తెలియగానే ఆశ్చర్యపోయారు. ఇదేంటిది, కన్య జన్మించడం ఏంటి? అష్టమ గర్భంలో మగపిల్లవాడు కదా, ఎవరి చేతులు అయితే నేను సంహరింపబడతాను, కానీ కన్య జన్మించింది. ఆశ్చర్యపోయారు. అయినా కూడా కన్యను వదలలేదు, చంపడానికి ప్రయత్నించాడు. ఆవిడే యోగమాయ దుర్గాదేవి. అష్టభుజ రూపంలో దర్శనమిచ్చి, అరే నువ్వు నిజంగా మూర్ఖుడివి, నిన్ను చంపేవాడు ఆల్రెడీ జన్మించున్నాడు, వాడి చేతిలోనే నువ్వు చస్తావు అంటూ దుర్గాదేవి భవిష్యత్తులో జరిగే విషయాలు కూడా చెప్పింది. కంసుడు దేవకి వసుదేవుల్ని క్షమాపణ అడిగారు. అరే అనవసరంగా ఆకాశవాణి విని ఎంత తప్పు చేశాను అని అనుకున్నారు. దేవతలు కూడా అబద్ధం చెప్తున్నారు ఈ రోజుల్లో అని చెప్పి దేవకి వసుదేవుల్ని వదిలేశారు. ఎప్పుడైతే తను సంహరించేవాడు జన్మించి ఉన్నాడన్న విషయం తెలిసింది, వెంటనే రాక్షసులందరిని పిలిచాడు. మొట్టమొదట పూతనాన్ని పంపించాడు. పూతన సంహారం గురించి, పూతన ఉద్ధరింపబడడం గురించి మనం ఎప్పటి వరకు చెప్పుకున్నాం. అలాగే శకటాసురుడు, తృణావర్తుడు, వీరందరూ. ఒకసారి ఏం జరిగింది, వసుదేవుడు స్వయంగా యాదవుల యొక్క గురువు గారు గర్గాచార్యుల్ని పంపించారు. మీరు వెళ్ళి నందగోకులం వెళ్ళండి, ఎక్కడైతే నా కుమారులు ఇద్దరు, కృష్ణుడు బలరాముడు, ఇద్దరు కుమారులు అక్కడ పెరుగుతున్నారు, వారికి నామకరణ సంస్కారం, అన్నప్రాసన సంస్కారం జరిపించండి అంటూ ప్రార్థించారు. స్వయంగా ఒకసారి గర్గాచార్యులు నందగోకులం వచ్చారు. అప్పుడు యశోద ఉన్నారు. యశోద ప్రణామం చేశారు, స్వాగతం చెప్పారు. ఎంతోమంది శిష్యులు కూడా ఉన్నారు. అందరికీ ఉచితమైన ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి యశోద ప్రశ్నిస్తుంది. నిజానికి గర్గాచార్యులు అన్న విషయం కూడా తెలియదు. యశోద ప్రశ్నిస్తుంది, స్వామి మీలాంటి మహాత్ములు ఈ భౌతిక జగత్తులో గృహస్థులైన మాలాంటి వారికి మంగళం చేకూర్చడానికి మీరు భ్రమణం చేస్తూ ఉంటారు. మీరు భ్రమణం చేయడానికి కారణం మాలాంటి వారికి మంగళం చేకూర్చడమే. మాలాంటి గృహస్థులు మహద్విచలనాం నృణాం గృహీణాం దీనచేతస, మహాత్ములు, సన్యాసులు, సాధువులు భ్రమణం చేస్తూ ఉంటారు. భౌతిక జగత్తులో ఉన్న, సంసారంలో ఉన్న వ్యక్తులకి మంగళం చేకూర్చడానికి వారు భ్రమణం చేస్తూ ఉంటారు. కేవలం వారికి మంగళం చేకూర్చడం కోసమే భ్రమణం చేస్తారు, ఇక రెండో కారణం లేదు. యశోద అంటున్నారు. ఎప్పుడైతే గర్గాచార్యులు అన్న విషయం తెలిసిందో యశోద అత్యంత ఆనందపడిపోయింది. ఇద్దరు కుమారులకి నామ సంస్కరణం, అలాగే అన్నప్రాసన సంస్కారణం జరిపించడానికి వచ్చారన్న విషయం తెలిసి ఎంతో ఆనందపడిపోయింది యశోద. ఈ లోపల నందమహారాజు కూడా వచ్చారు.
విషయం తెలిసి నందమహారాజు కూడా అత్యంత ఆశ్చర్యపోయారు, ఆనందపడిపోయారు. స్వామి, మీ చేతుల ద్వారా మా కుమారులిద్దరికి కూడా నామ సంస్కారం చేయడం అత్యంత అద్భుతం అని చెప్పి స్వాగతం చెప్పారు. అప్పుడు గర్గాచార్యులు అన్నారు, నిజానికి జన్మించినప్పటి నుంచి మీరు అత్యంత అద్భుతమైన ఉత్సవాలు చేస్తున్నారు, ప్రతిరోజు ఉత్సవమే. ఇక నేను వచ్చాను, నామ సంస్కారం చేశాను అన్న విషయం కంసుడికి తెలిసిందనుకో, ఇంకా రాక్షసులను పంపిస్తాడు. ఈ నందగోకులంలో రకరకాల అరాచకాలు ఏర్పడతాయి. కనుక గోశాలలో ఎక్కడైతే గోవులు ఉంటాయి అక్కడ ఎవరికి తెలియకుండా నామ సంస్కరణ చేస్తాం అని గర్గాచార్యులు అన్నారు. అప్పుడు నంద యశోదలు మంచిదైంది, ఎవరికి తెలియకుండా అక్కడే నామ సంస్కారం చేస్తారు అని చెప్పి వెళ్ళారు. రోహిణి, యశోద, నందమహారాజు, గర్గాచార్యులు, ఇద్దరు పిల్లలు, అంతే, ఇంకెవరు లేరు. గోశాలలో ప్రవేశించి గర్గాచార్యులు అంటున్నారు, నా పేరు గర్గాచార్యులు, స్వయంగా శంకరుడు, శివుడే నా యొక్క గురువు. ఆయన నుండే నేను మంత్రదీక్ష తీసుకున్నాను, ఆయనే నాకు గురువు. ఆయన నుండి నేను ఇప్పటి వరకు కూడా అన్ని శాస్త్రాలని అధ్యయనం చేశాను, అన్ని విషయాలు తెలుసుకున్నాను. స్వయంగా వసుదేవుడే నన్ను పంపించాడు. ఇంతకుముందు ఈ ఇద్దరు కుమారులు వసుదేవునికి కుమారులు పూర్వజన్మలో, ఈ జన్మలో మీ కుమారులుగా జన్మించారు అంటూ మొట్టమొదటి నామ సంస్కరణం చేస్తున్నారు. ఎప్పుడైతే ఇంతకుముందు అవతరించిన అవతారాల గురించి కూడా గర్గాచార్యులు చెప్తున్నారు. మొట్టమొదట స్వామి శ్వేతవర్ణంలో జన్మించారు, సత్యయుగంలో. తర్వాత త్రేతాయుగంలో రక్తవర్ణంలో ఎర్రగా ఉన్నారు స్వామి. ఇక ద్వాపర యుగంలో ఎన్నో అవతారాలు, అందులో నీలమేఘశ్యాముడిగా అవతరించారు. ఇక పీతవర్ణం, ఇక్కడ పీతవర్ణం అంటే స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభుడు వారు, రాధాకృష్ణుల యొక్క మిళిత తనువు శ్రీ చైతన్య మహాప్రభుడు వారు. ఈ కలియుగంలో 540 సంవత్సరాల క్రితం స్వయంగా రాధాకృష్ణుల యొక్క మిళిత తనువు శ్రీ చైతన్య మహాప్రభుడు వారు శ్రీధామ్ మాయాపూర్లో అవతరించారు. కలియుగ జీవుల్ని ఉద్ధరించడానికి కలియుగ యుగధర్మమైన నామ సంకీర్తనం, శ్రీ హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడానికి, ప్రవేశపెట్టడానికి స్వయంగా భగవంతుడే చైతన్య మహాప్రభు రూపంలో అవతరించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రాధాకృష్ణులు పక్కనే ఉన్నారు, ఆయనే శ్రీ చైతన్య మహాప్రభు వారు. రాధాకృష్ణుల యొక్క మిళితతను, రాధాకృష్ణులు కలిసి అవతరించారు, ఆయనే శ్రీ చైతన్య మహాప్రభు వారు. అవతరించి ఈ కలియుగ యుగధర్మమైన హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేశారు. ఇప్పుడు మనము ఇక్కడ కూర్చొని ఎంచాక హరిగా చెప్పుకుంటున్నాం, హరినామం చేయగలుగుతున్నాం. కారణం ఏంటంటే చైతన్య మహాప్రభు వారి యొక్క దయ. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. గౌరత్విషే నమః. పీతవర్ణం, ఇక్కడ పీతవర్ణం. మరి భగవంతుడికి ఏ అవతారంలో పీతవర్ణం లేరు, చైతన్య మహాప్రభుడు వారే పీతవర్ణం. అంటే బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో అవతరించారు స్వామి, అందుకే పీతవర్ణం అని అంటారు. అవతరించి అత్యంత మధురమైన లీలలు చేశారు స్వామి. ఆ నంద యశోదలే, ఆ దేవకి వసుదేవులే
శచీమాత జగన్నాథ మిశ్రుని రూపంలో ప్రకటమయ్యారు ఈ కలియుగంలో. వారికే జన్మించారు చైతన్య మహాప్రభు వారు. 24 సంవత్సరాలు మాయాపూర్లో అత్యంత అద్భుతమైన లీలలు చేశారు. మళ్ళీ చివరి 24 సంవత్సరాలు, మొత్తము 48 సంవత్సరాలు ఈ భరతవర్షంలో స్వామి లీలలు చేశారు. మిగతా 24 సంవత్సరాలు సన్యాస లీలలు, స్వయంగా సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకొని ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేశారు. పూరిలో అద్భుతమైన లీలలు చేశారు. రథయాత్ర సమయంలో, జగన్నాథుని యొక్క రథయాత్ర సమయంలో అద్భుతమైన లీలలు చేశారు. మళ్ళీ సమయం ఉన్నప్పుడు చైతన్య మహాప్రభుడు వారి గురించి మనం చెప్పుకుంటాం. ఇప్పుడు నీలమేఘశ్యాముడుగా కృష్ణ వర్ణంలో జన్మించారు. ఇక కృష్ణుడు అనే పేరు పెట్టారు గర్గాచార్యులు. కృష్ణ కృష్ణ అంటే అర్థం ఏంటి? మొత్తం 6 అక్షరాలు ఉన్నాయి కృష్ణ అనే పదంలో. క, రు, ష, న, ఆ విసర్గ కృష్ణ. కృష్ణ అంటే అర్థం ఏంటి? మనం కృష్ణ అంటున్నా, స్వామి పేరు కృష్ణుడు, మరి కృష్ణ అంటే అర్థం ఏంటి? ఇక్కడ గర్గాచార్యులు స్వయంగా అంటున్నారు, కృష్ణనామాన్ని అర్థం చెప్తున్నారు గర్గాచార్యులు. క అంటే పరబ్రహ్మ స్వరూపం. క అంటే పరబ్రహ్మ స్వరూపం, స్వయంగా పరబ్రహ్మం. రు అంటే అనంతశేషుడు. ఎవరైతే అనంతశేషుడు కూడా కారణుడు. అనంతశేషుడు కూడా కృష్ణుడి యొక్క దక్షిణ భాగం నుండి ప్రకటమయ్యారు. అనంతశేషుడు అంటే ఎవరు? బలరాముడు. ఇక ష అంటే మంగళం, మంగళం చేకూర్చేవాడు ష. కృష్ణ అనే పదంలో క, రు, ష. ష ష అంటే శివం, శివం అంటే మంగళం, మంగళం చేకూర్చేవారు. ఎవరైతే కృష్ణ అనగానే వారికి సర్వ మంగళాలు వచ్చేస్తాయి. కృష్ణ అని ఒక్కసారి అనగానే భయంకరమైన ఈ భౌతిక సంసారం నుండి ఉద్ధరింపబడతారు. ఆ క్షణమే కృష్ణ అని ఒక్కసారి అంటేనే చాలు. కృష్ణ అనగానే ముక్తి లభించినట్లే, ఈ భయంకరమైన భవసాగరం నుండి ముక్తి లభించినట్లే. అలాగే జన్మ మృత్యు జరావ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి బయటపడినట్లే ఒక్కసారి కృష్ణ అంటే. భాగవతంలో ప్రమాణం, అజామిలోపాఖ్యానంలో అజామిలుడు అంతిమ సమయంలో నారాయణ అని పెద్దగా అరిచాడు. ఎప్పుడైతే యమదూతలు రావడం చూసి, యమదూతలను చూసి భయపడిపోయాడు అజామిలుడు. నారాయణ అని పెద్దగా అరిచాడు. తన చిన్న కుమారుడి పేరు నారాయణ. వెంటనే విష్ణుదూతలు వచ్చి రక్షించారు. యమదూతలు ఆశ్చర్యపోయారు, ఇదేంటిది, వీడు అన్ని రకాల పాపాలు చేశాడు, తన చిన్న కుమారుడి పేరు నారాయణుడు చిన్న కుమారుడిని పిలుస్తూ నారాయణ నారాయణ అంటూ చిన్న కుమారుడిని పిలిచాడు. నిజంగా భగవంతుడు నేను పిలవలేదు. యమదూతలు ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి వెళ్ళి యమధర్మరాజుని అడుగుతున్నారు, స్వామి స్వామి, భయంకరమైన పాపి అయిన అజామిల్ని తీసుకురావడానికి మేము వెళ్ళాము ఈరోజు ఉదయం, కానీ తీసుకురాలేకపోయాం. తన చిన్న కుమారుడు నారాయణుడు అనే పేరు పెట్టారు. చిన్న కుమారుడిని మమ్మల్ని చూసి భయపడి నారాయణాన్ని పెద్దగా అరిచాడు. అరవగానే యమధర్మరాజు అంటున్నారు, మీరు ఇక్కడ అరవకండి, అరిస్తే ఇక్కడున్న పాపలు కూడా ఉద్ధరింపబడతారు. భగవంతుని యొక్క నామం యొక్క మహిమ చూడండి, అత్యంత అద్భుతం. వారు అంటున్నారు, మరి చిన్నపిల్లవాడి పేరు నారాయణ, అందుకే నారాయణ అన్నాడు. నిజంగా భగవంతుడిని పిలవలేదు కదా. అప్పుడు యమధర్మరాజు అంటున్నారు, సాంకేత్యం పారిహాస్యం వా స్థూలనం హేళనమేవా వైకుంఠ నామ గ్రహణం అశేష గహరం విదోటి. భగవన్నామాన్ని ఏ విధంగా తీసుకున్నా కూడా
భగవన్నామాన్ని కూర్చొని తీసుకున్నారా, పడుకొని తీసుకున్నారా, నడుస్తూ తీసుకున్నారా, స్నానం చేసి తీసుకున్నారా, స్నానం చేయకుండా తీసుకున్నారా, ఏ పరిస్థితిలో ఒంట్లో బాగలేకపోయినా తీసుకున్నారా, పడిపోతుంటే తీసుకున్నారా, భయంతో తీసుకున్నారా, వణుకుతూ తీసుకున్నారా, లేక ఇతరులని పరిహాస్యం చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ అంటూ ఉంటారు ఏంటయ్యా అని తీసుకున్నారా, ఏదో విధంగా మొత్తానికి భగవన్నామం తీసుకున్నారా లేదు. సాంకేత్యం పారిహాస్యం, పరిహాసం చేస్తూ కూడా తీసుకున్నా కూడా అత్యంత అద్భుతమైన ఫలితము. చూడండి ఎలా నిప్పు పట్టుకున్నారు, మీకు తెలియదు అక్కడ నిప్పు ఉందని పట్టుకున్నారు, మరి నిప్పు కాలదా ఏంటి? ఈసారి తెలియకుండా పట్టుకున్నారు వదిలేద్దాం అని అంటది. విషం అని తెలియదు తాగేస్తారు, మరి విషం లోపలికి వెళ్ళి పని చేయదా ఏంటి? పొరపాటున వీళ్ళ తెలియదు మంచినీళ్ళని తాగేస్తారు, ఈసారికి వదిలేద్దాం అలాగే ఉంటుంది. మరి విషం పనిచేస్తుంది, మీరు తెలిసినా తెలియకపోయినా. నిప్పు ఎలా పనిచేస్తుందో తెలిసినా తెలియకపోయినా చిన్నపిల్లవాడు పట్టుకున్నాడంటే కాల్ చేస్తుంది. విషం కూడా అంతే, అమృతం కూడా అంతే. మరి వస్తువు వ్యక్తి యొక్క మరి వ్యక్తి జ్ఞానాన్ని వ్యక్తి తెలిసి తీసుకున్నాడా తెలియక తీసుకున్నాడా, వ్యక్తి నా గురించి తెలుసా తెలీదా అన్న తారతమ్యాలు చూడదు వస్తువు. ఇప్పుడు చూడండి, జ్వరం వస్తే మెడిసిన్ తీసుకుంటున్నాం మనం, మరి ఆ మెడిసిన్ దాంట్లో ఏముందో మనకు తెలుసా? డాక్టర్ ఇచ్చారు, తీసుకున్నా, లోపలికి వెళ్ళి పని చేస్తుంది. అది ఏ విధంగా చేయాలో అది చేస్తుంది, జ్వరం తగ్గిపోద్ది. అలాగే భగవన్నామం కూడా అంతే. మరి మహిమ తెలిసి తీసుకున్నారో తెలియక తీసుకున్నారో, మొత్తానికి భగవన్నామం ఏ విధంగా తీసుకున్నా కూడా భగవన్నామం యొక్క మహిమ అపారం. అప్పుడు యమధర్మరాజు అంటున్నారు, కనుక భగవన్నామం చేసేవారి జోలికి వెళ్ళకండి అని అన్నారు. అప్పుడు యమదూతలు అన్నారు, స్వామి సరే ఎవరిని తీసుకురావాలి ఎవరిని తీసుకురాకూడదో చెప్పండి. ముందు ఎవరి నుదుటి మీద తిలకం ఉంటుంది వారి జోలికి వెళ్ళకండి. ఎవరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తుంటారు నిత్యం వారి జోలికి వెళ్ళకండి. ఎవరింట్లో తులసి మొక్క ఉంటుంది నిత్యం తులసి పూజ చేస్తూ ఉంటారు వారి జోలికి వెళ్ళకండి. మరి జీవితంలో ఒకసారి కృష్ణుడికి ప్రణామం చేస్తారు వారి జోలికి వెళ్ళకండి. మరి సరే స్వామి ఎవరిని తీసుకురావాలి చెప్పండి. కృష్ణాయ నో నమతి తద్ ఆనయిత్వం. ఎవరైతే జీవితంలో ఒక్కసారి కూడా హరే కృష్ణ అని జపం చేయరు, జీవితంలో ఒక్కసారి కూడా కృష్ణుడి ప్రణామం చేయరు, ప్రదక్షిణ చేయరు, కృష్ణుడిని దర్శించరు, అటువంటి వారిని తీసుకురండి. తానానయత్వం, ఒకసారి కూడా కృష్ణుడి ప్రణామం చేయరు, తులసిని పూజించరు, అటువంటి వారిని తీసుకురండి. నుదుటి మీద తిలకం ఉండదు, అటువంటి వారిని తీసుకురండి. తులసి మాల ఉండదు, అటువంటి వారిని తీసుకురండి. ఇక్కడ అందుకే సర్వమంగళాలు చేకూర్చేది కృష్ణనామం. ఇంకా నా అంటే ధర్మము, స్వయంగా ధర్మం యొక్క స్వరూపమే భగవంతుడు. ఇక కృష్ణ ఆ అనే శబ్దం ఉంది. ఆ అంటే సర్వవ్యాపి, అంటే విష్ణువు, స్వయంగా విష్ణువే కృష్ణుడు. ఇక చివర విసర్గ, కృష్ణ అంటే విసర్గ అంటే నరనారాయణ స్వరూపమే కృష్ణుడు. కనుక కృష్ణ అనే శబ్దానికి అర్థం అన్నమాట. కా అంటే పరబ్రహ్మ స్వరూపం, రు అంటే అనంతశేషుడు కూడా కారణుడు, నా అంటే షా అంటే సర్వమంగళాలు చేకూర్చేవాడు, నా అంటే ధర్మస్వరూపుడు, ఆ అంటే సర్వవ్యాపకుడు, ఇక విసర్గం అంటే నరనారాయణ. ఇంకా చెప్తున్నారు గర్గాచార్యులు, కృష్ణ అనే శబ్దానికి అర్థం కా అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు. చూడండి, కృష్ణ శబ్దంలో కృష్ణ అని ఇంకా పూర్తిగా చెప్పలేదు, కా అని చెప్పగానే మోక్షం. ఇంకా పూర్తిగా చెప్పలేదు, ఉన్నాయి ఆ 2 అక్షరాలైనా సరే, కృష్ణ 2 అక్షరాల్లో కా అని నోట్లోంచి రాగానే మోక్షానికి అర్హులైపోయారు. వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది.
ఎవరైతే కృష్ణనామాన్ని కానీ ఉచ్చారణ చేయగానే మోక్షం. ఇక రు అని చెప్పగానే భగవంతుని సేవ లభిస్తుంది. షా అనగానే భగవంతుడే వశమైపోతాడు. కృష్ణుని లోకంలో నివాసం లభిస్తుంది కృష్ణ. అలాగే కృష్ణుని లాంటి రూపం లభిస్తుంది. చూడండి, కృష్ణ లోకంలో కృష్ణుని లాంటి రూపం అంటే సచిదానంద స్వరూపం, సత్ చిత్ ఆనంద స్వరూపం. అంటే పుట్టుక లేదు, మరణం లేదు, అటువంటి దివ్యమైన చిన్మయ రూపం లభిస్తుంది ఎవరైతే కృష్ణనామాన్ని జపం చేస్తారు. భగవన్నామాలు అన్నీ కూడా ఒకటే. చిన్న నామం, పెద్ద నామం, చిన్న అవతారం, పెద్ద అవతారం, అటువంటి భేదభావం లేదు. అయినా కూడా అన్ని అవతారాలకి మూలము కృష్ణుడు. రామాది మూర్తిషు కళా నియమేన తిష్టాన్ నానావతార మకరు భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పురమ కుమార్యో గోవిందమాది పురుషం తమహం భజామి. అన్ని అవతారాలకి, అన్ని నామాలకి, అన్ని రూపాలకి, అన్నిటికి కూడా మూలము కృష్ణుడు. సర్వ అవతారాలు అక్కడి నుంచే వస్తాయి. మూలం నుండే అన్నీ వస్తాయి. కనుక భగవంతుడు అవతరించే సమయంలో అన్ని అవతారాలు ఆయనలో విలీనమవుతాయి. కృష్ణ అనే శబ్దానికి చూడండి, నామంలో అన్ని నామాలు ఒకటే. అయినా కూడా మహాత్మ్యం చెప్పేటప్పుడు ఇలా చెప్పుకోవడం. ఒకసారి శివుడు సర్వత్ర భ్రమణం చేస్తూ తన కైలాసం వెళ్ళారు. పార్వతీదేవి విష్ణు సహస్రనామం చదువుతూ ఉంది. విశ్వం విష్ణుర్వశబ్కారు విష్ణు సహస్రనామం చదువుతూ ఉంది. శివుడు వెళ్ళారు, విష్ణులోకం వెళ్ళారు. విష్ణు యొక్క ప్రసాదం పట్టుకున్నారు, కాస్త తీసుకున్నారు. ఇంకా పార్వతీదేవి కోసం ఇంకా ప్రసాదం పెట్టుకొని వెళ్ళారు కైలాసం. శివుడు అంటున్నారు, ఏమే నీకోసం ప్రసాదం తీసుకొని వచ్చాను, తొందరగా రా. అప్పుడు పార్వతీదేవి అంటుంది, స్వామి విష్ణు సహస్రనామం చదువుతున్నాను, అయిపోయిన తర్వాతే తీసుకుంటాను. అప్పుడు శివుడు అంటున్నారు, విష్ణు సహస్రనామం చదవడానికి బోల్డంత సమయం పడుతుంది, త్వరగా రా, ప్రసాదం ఇస్తున్నాను, త్వరగా రా అని చెప్పు. పార్వతీది మాట్లాడడం లేదు, మరి పూర్తి కాలేదు కదా విష్ణు సహస్రనామం, మధ్యలో ఆపి ప్రసాదం ఎలా తీసుకుంటారు అని మౌనంగా చెప్తుంది పార్వతీదేవి. అప్పుడు శివుడు అంటున్నారు, రా అను. ఒకసారి పార్వతీదేవి రా అని నోరు తెరిచింది. ఒకసారి ప్రసాదం నోట్లో వేసేసారు. మా అని నోరు మూసేసి రా మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హే వరాననే, అత్యంత అద్భుతమైన కళ్ళు కలిగిన ఓ పార్వతీదేవి, రామ అంటే చాలు. నువ్వు 1000 సార్లు విష్ణు సహస్రనామం 1000 నామాలు ఉన్నాయి. విష్ణు యొక్క నామాలు 1000 ఉన్నాయి. అదే విష్ణు సహస్రనామం. నువ్వు 1000 సార్లు చెప్పడానికి బోల్డంత సమయం పడుతుంది. నువ్వు ఒక్కసారి రామ అని చెప్పు, ఒక్కసారి రామానంగానే 1000 నామాలు చెప్పిన ఫలితం లభించేస్తుంది. చూడండి, 1000 విష్ణు నామాలు చెప్తే ఏ ఫలితం అయితే లభిస్తుందో ఒక్కసారి రామ అంటే చాలు. శివుడు అంటున్నారు, రా అని నోరు తెరు, ప్రసాదం పెట్టారు, మా అని నోరు మూసేసి అయిపోయింది. రామ చూడండి, 2 అక్షరాలు కలిగిన రామ. ఒక్కసారి రామ అంటే చాలు,
ఒక విష్ణు సహస్రనామం ఒకసారి మొత్తం ముందు నుంచి చివరి వరకు విష్ణు సహస్రనామం చదివిన ఫలితం లభిస్తుంది. ఇంకా చెప్తారు, ఒక్కసారి రామ అంటే మొత్తం విష్ణు సహస్రనామం, 3 సార్లు రామ అంటే, ఒకసారి కృష్ణ అంటే 3 సార్లు రామ చెప్పినట్లు. 3 సార్లు రామ చెప్పడం బదులు ఒకసారి కృష్ణ అంటే చాలు. ఒక్కసారి కృష్ణ అని అన్నారనుకోండి, కృష్ణ అన్నారు. 3 సార్లు రామ అని చెప్పినట్లు, 3 సార్లు విష్ణు సహస్రనామం చెప్పినట్లు. ఎంత అద్భుతమో చూడండి. ఒక్కసారి కృష్ణ అంటే 3 సార్లు విష్ణు సహస్రనామం చదివిన ఫలితం లభిస్తుంది. ఇక హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ మహామంత్రంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎన్నిసార్లు కృష్ణుడు ఉన్నారు? ఎన్నిసార్లు ఉన్నారు? కృష్ణ అనే శబ్దం ఎన్నిసార్లు ఉన్నాయి? హరే కృష్ణ 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 హరే హరే 4 సార్లు. హరే రామ 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 హరే హరే 4 సార్లు. 4 సార్లు రామ అన్నారు అంటే 4 సార్లు విష్ణు సహస్రనామం చెప్పినట్లు, 4000 విష్ణు నామాలు చెప్పినట్లు 4 సార్లు రామ అన్నారు. మరి కృష్ణ అని 4 సార్లు అన్నారు, 4 మూల 12 సార్లు విష్ణు సహస్రనామం 12 సార్లు చదివితే ఏ ఫలితమైతే లభిస్తుందో, ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం ఈ 12 సార్లు, అవి 4 సార్లు 16 సార్లు. ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని ఒక్కసారి చెప్పారనుకోండి, 16 సార్లు విష్ణు సహస్రనామం చదివిన ఫలితం లభిస్తుంది. చూడండి, 16 సార్లు విష్ణు సహస్రనామం చదవడానికి ఎంతసేపు పడుతుంది? రోజంతా పట్టింది. అదే ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక్కసారి 1 నిమిషం కూడా పట్టదు. అందుకే ఈ మహామంత్రాన్ని ఇవ్వడానికే చైతన్య మహాప్రభులు వారు ఈ అవతరించారు. నామం యొక్క మహిమ. ఒక్కసారి మహామంత్రం ఇలా 108 సార్లు చేస్తే, ఇలా 108 పూసలు కలిగిన ఒక మాలని 16 సార్లు తిప్పితే కొన్ని కోట్ల సార్లు భగవన్నామం చెప్పిన ఫలితం లభిస్తుంది ఒక రోజుకి. మరి ఎన్ని రోజులు బతుకుంటే అన్ని కోట్ల సార్లు. కనుక ఇది శాశ్వతమైన ధనము. ఈ ధనము మీరు ఎన్నిసార్లు హరే కృష్ణ అంటున్నారు, హరే రామ అంటున్నారు, ఈ ధనము శాశ్వతం. మరి నోట్లు కట్టలు బంగారము ఇవి శాశ్వతం కాదు. ఈ నామం మీతోటి కూడా వెళ్తుంది. దీన్ని తీసుకెళ్ళవచ్చు. నోట్ల కట్టలు బంగారము ఇది తీసుకెళ్ళలేరు. మీరు ఎంత పరిశ్రమ చేసి కష్టపడి సంపాదించిన స్థలము, డబ్బు, నగలు అన్నీ ఇక్కడ వదిలేయాల్సింది. కానీ మీతో కూడా వెళ్తుంది భగవన్నామం. కనుక భగవన్నామం యొక్క మహిమ అపారం. స్వయంగా చతుర్ముఖ బ్రహ్మ అంటున్నారు, నేను వర్ణించలేను భగవన్నామం యొక్క మహిమ. పంచముఖ శివుడు అంటున్నారు, నేను వర్ణించలేను. 1000 ముఖాలు కలిగిన అనంతదేవుడు ఆయన అంటున్నారు, నేను వర్ణించలేను భగవన్నామం యొక్క మహిమ. ఇక్కడ గర్గాచార్యులు అంటున్నారు, అద్భుతమైన మహిమ భగవన్నామం యొక్క మహిమ. ఇంకా గర్గాచార్యులు అంటున్నారు, భగవంతుడి గురించి చెప్పిన తర్వాత ఇక బలరాముడికి పేరిస్తున్నారు. మొట్టమొదటి ఈయనే దేవకి గర్భంలో ప్రవేశించాడు, అక్కడి నుంచి కర్షణ చేయబడ్డాడు. అందుకే ఈయన పేరు సంకర్షణుడు.
అలాగే అద్భుతమైన ఆనందాన్ని చేకూర్చేవాడు. అందుకే అనంతుడు, అనంతమైన శక్తి కలిగిన వాడు. అందుకే బలరాముడు, ఈయన పేరు బలదేవుడు. అందుకే హలం పట్టుకొని ఉంటాడు ఎప్పుడు, హలాయుధుడు. ముసలం పట్టుకొని ఉంటారు, ముసలాయుధుడు. రేవతిని వివాహం చేసుకుంటాడు, అందుకే రేవతి రమణుడు. ఇవి అన్ని పేర్లు బలరాముడికి. నందమహారాజు అంటున్నారు, స్వామి మీ చేతుల ద్వారా నామకరణం చేస్తున్నారు, మహదద్భుతం. స్వయంగా గర్గాచార్యులు అంటున్నారు, పూర్వము భూమి యొక్క భారాన్ని తొలగించడానికి, ధర్మాన్ని స్థాపించడానికే స్వయంగా కృష్ణుడు బలరాముడు వీరిద్దరూ అవతరించారు. నారాయణుడే స్వయంగా అవతరించారు. ఇంతకుముందు ఎన్నో అవతారాలు ఉన్నాయి ఈయనకి. ఈయన ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి ఈయనకి, సహస్ర రూపాలు, సహస్రనామాలు, సహస్రమైన లీలలు చేశారు స్వామి. ఫలానా పేరు ఫలానా లీలలు అని చెప్పలేము, ఫలానా అవతారం అని చెప్పలేము. సముద్రంలో అలలు ఎవరైనా లెక్క పెట్టగలరా? వర్షపు ధారని లెక్క పెట్టగలరా? భూమి కణాలని లెక్క పెట్టగలరా? అలాగే భగవంతుని యొక్క గుణాలని, భగవంతుని యొక్క నామాల్ని ఎవరు లెక్క పెట్టలేరు. కనుక అద్భుతమైన భగవన్ నామం యొక్క మహిమ. అలాగే రేపు శ్రీకృష్ణుడి యొక్క జన్మ మహోత్సవం, అష్టమి తిథి రేపు. తెల్లవారుజామునే కనీసం గోదావరి దగ్గరలోనే ఉంది, గోదావరి స్నానం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి రేపు చేయాల్సిన పనులు చెప్తున్నాను వినండి. బ్రహ్మముహూర్తంలో కనీసం 4 గంటలకు, 3:30కి లేస్తే ఇంకా మంచిది. కనీసం 4 గంటలకు నిద్రలేచి గోదావరి స్నానం చేయండి. దగ్గరలో దీనిని దక్షిణ గంగా అంటారు. గంగా నదికి గోదావరికి తేడా లేదు. గౌతమి గంగా, దక్షిణ గంగా, గోదావరి. స్నానం చేయండి. ఈరోజే స్వామి యొక్క పూజా గది శుభ్రం చేసి పెట్టుకోండి. స్వామి యొక్క చిన్ని కృష్ణుడు ఉంటే, లేకపోతే ఫోటో ఉన్నా కూడా శుభ్రం చేసి చక్కగా, అలాగే తెల్లవారుజామున స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని స్వామి పూజా గదిలో ప్రవేశించండి. స్వామి కూర్చోడానికి మంచి ఒక పీట, స్వామి కూర్చోడానికి ఆ పీట మీద మంచి వస్త్రం, కొత్త వస్త్రం వేసి స్వామిని ఆహ్వానించండి, స్వామిని కూర్చోబెట్టండి. ఎలా మన పిల్లల యొక్క పుట్టినరోజు అయితే ఎంత ఉత్సాహంగా మనం జరుపుకుంటాం, అలా ఉత్సాహంగా జరుపుకోవాలి. స్వామిని కూర్చోబెడతాం, శుభ్రంగా తుడుస్తాం. వస్త్రము గోపాలుడైనా సరే, ఫోటో అయినా సరే, పైన వస్త్రం వేస్తాము. పైన స్వామికి వస్త్రం సమర్పయామి, ఆసనం సమర్పయామి, వస్త్రం సమర్పయామి. తర్వాత మంచి పూలమాల వేస్తారు స్వామి. అలాగే చందనం, స్వామికి చందనం అద్దుతారు. పాదాలకి తులసి పత్రాలు, తులసి మాల, తులసి పత్రాలు సమర్పిస్తారు స్వామి. అలాగే అత్యంత శుద్ధభావంతో నైవేద్యం మీకున్న దాంట్లోనే పాయసం చేయండి, లేకపోతే లడ్లు, చిన్న లడ్డు చేయండి. మీరు ఏ చేయగలిగితే అది స్వామి నైవేద్యం కోసం. పులిహారం చేయండి, మీరు ఏ చేయగలిగితే. లేకపోతే బెల్లం అన్నం, కాస్త పాలు వేసి బెల్లం వేసి చాలా బాగుంటుంది. కాస్త నెయ్యి వేసి, కొబ్బరి ముక్కలు వేసి, జీడిపప్పు వేసి, ఎంత అద్భుతంగా ఉంటుంది. స్వామికి పాయసం అంటే ఇష్టం. మరి ఇష్టమైంది ఇస్తే తొందరగా ప్రసన్నులు అయిపోతారు. మీకు కావాల్సిన కోరికలు వెంటనే తీర్చేస్తారు. అబ్బా నాకు ఇష్టమైంది ఇచ్చేస్తారు. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న అంటే స్వామికి ఇష్టం. మరి పాలతోటి చేయండి,
పెరుగుతోటి చేయండి, వెన్నతోటి చేయండి. ఏం చేస్తుంది? పాయసం చేస్తారు, కాస్త నెయ్యి వేస్తారు. లేకపోతే బెల్లమన్నం చేస్తారు, కాస్త నెయ్యి వేస్తారు. గట్టిపప్పు చేస్తారు, బెల్లమన్నం గట్టిపప్పు స్వామికి ప్రియం. స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత హారతి ఇస్తారు స్వామికి, కర్పూర హారతి, ధూప హారతి, దీపం హారతి, అన్ని హారతులు. అలాగే విసనకరతోటి వీస్తారు స్వామి చక్కగా. రోజంతా కూర్చొని స్వామి ఎదురుగా ఈ మహామంత్రాన్ని జపం చేస్తారు. స్వామి ఎదురుగా కూర్చొని ఎన్నిసార్లు జపం చేయగలరు. స్వామి గుణాన్ని కీర్తిస్తారు. స్వామి జన్మలీలల్ని శ్రవణం చేయాలి, వినాలి. ఇలా రోజంతా నైవేద్యం సమర్పించారు. రోజంతా ఉపవాసం ఉండాలి. చూడండి, జన్మాష్టమి రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం జన్మాష్టమి స్వామి రాత్రి 12 గంటలకి జన్మించారు కాబట్టి రాత్రి 12 గంటల వరకు కూడా ఉపవాసం. ఇది శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు. శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలు జన్మించారు, అందుకే 12 గంటల వరకు ఉపవాసం, ఏం తీసుకోకూడదు. కృష్ణుడు రాత్రి 12 గంటలు జన్మించారు కనుక రోజంతా ఏం తీసుకోకూడదండి. మీరు ఏం స్వామికి సమర్పించినా అలాగే ఉంచండి, మీరు తీసుకోకండి. ఎవరైనా భక్తులు అడిగితే ప్రసాదం రూపంలో కొద్దిగా చేతిలో పెడతారు, అంతేగాని మీరు తీసుకోకూడదు. ఇలా వ్రతం చేయాలి. మంచినీళ్ళు దప్పికైతే కాస్త మంచినీళ్ళు తీసుకుంటారు, అంతేగాని ప్రసాదం ప్రసాదం తిరుపతి ప్రసాదం ఇచ్చినా కూడా తినకూడదు. రోజంతా ఉపవాసం నియమమే. అది పద్మపురాణంలో, స్కంద పురాణంలో నియమమే చెప్పాలి. రోజంతా ఉపవాసం. మంచినీళ్ళు తీసుకోవచ్చు దప్పికైతే, అలా ఉపవాసం ఉండాలి. రాత్రి ఈ సంధ్యాహారతికి వస్తారు, ఇక్కడికి హారతి దర్శిస్తారు. ఇంట్లో హారతి చేసేసి ఇక్కడికి వస్తారు, హారతి దర్శిస్తారు. ఇక్కడ అభిషేకం అవుతుంది స్వామి, పాలు, పెరుగు, నెయ్యి అన్ని అభిషేకాలు. అలాగే పుష్పాభిషేకం, అన్ని రకాల అభిషేకాలు. మరి పళ్ళ రసాలతోటి అభిషేకం, పూలతోటి అభిషేకం, హారతి, మహాహారతి ఇస్తారు, దర్శనం చేస్తారు. తర్వాత పంచామృతం, అభిషేకం చేసిన తర్వాత పంచామృతం. రోజంతా ఏం తీసుకోలేదు, పంచామృతం స్వీకరిస్తాను. తర్వాత రోజు 6 గంటల తర్వాత పారాయణం సమయం, అంటే తర్వాత అన్నము, పప్పు ఏమైనా అలాంటిది. కనుక రోజంతా ఉపవాసం ఉన్నారు, వెంటనే ఏదో ఒకటి తినకూడదు. కాస్త పండ్ల రసం లాంటిది, నిమ్మకాయ రసం లాంటిది తీసుకోవాలి మెల్లమెల్లగా. అప్పుడు కాస్త శాంతి ఇస్తుంది. పొట్టలో ఏం లేదు కదా, రోజంతా ఏం తీసుకోవాలి. మెల్లగా తర్వాత 9 లోపల కాస్త ప్రసాదం తీసుకుంటారు. మరి నిన్న అసలు ఏం తీసుకోలేదని చెప్పి ఇంత కాస్త తీసుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ మనకి అందరికీ ప్రసాదం, అన్నము, సాంబారు, అన్ని రకాలు, రసము, పప్పు, పచ్చడి, అన్ని రకాలు, ఇక్కడ పాయసం. కనుక ఉత్సవం, మహోత్సవం, పండగ మనకి. మరి మధ్యాహ్నం పండుగ అన్ని రకాల పిండి వంటలు తీసుకోవాలంటే ఉదయమే టిఫిన్ ఇంత తీసుకున్నారనుకోండి, ఇంకా మధ్యాహ్నం ఏం తీసుకుంటారు, 2 అయినా కూడా ఆకలి కాదు మనం. కనుక కాస్త తీసుకుంటారు. మళ్ళీ 11 గంటలకల్లా ఇక్కడికి వచ్చేస్తే హారతి దర్శనం చేస్తాం. తర్వాత ఇక్కడ ప్రసాదం అందరికీ. ఈ విధంగా మేము చెప్పినట్లు రేపు ఉపవాసం ఉంటాం, రోజంతా ఉపవాసం. రోజంతా ఉపవాసం ఉంటే ఫలితం ఏంటి? స్కంద పురాణంలో చెప్పబడిందండి, అద్భుతమైన ఫలితం. మహాపాతక సంయుక్త కరోతి వ్రతముత్తమం సర్వ పాప విముక్తం శాంతి యాంతి హరేగ్రహం. ఎవరైతే వ్రతం చేస్తారో, ఏం తీసుకోరో వారు అంతే విష్ణుపురం యాంతి, విష్ణులోకం అంటే వైకుంఠ లోకంలో ప్రవేశిస్తారు. ఈ శరీరం వదిలిన తర్వాత విష్ణులోకం వెళ్తారు ఎవరైతే వ్రతం చేస్తారో. కృష్ణ జన్మాష్టమి బ్రహ్మన్ నా కరోతి నా రాధమ. చూడండి, చేసేవారికి విష్ణులోకంలో ప్రవేశం. కేవలం పురుషులే కాదు, ఆడవారు, పిల్లలు అందరూ వ్రతం, అందరికీ వ్రతం.
సరే చేసేవారికి చేయని వారికి ఏంటి? ఒకవేళ భోజనం చేస్తారనుకోండి, ఏంటి ఫలితం ఏంటి? ఇక్కడ చెప్తున్నారు, నా కరోతి నరాధమ ఏ దుఃఖం అవాప్నోతి సా ప్రత్య నరకం వ్రతే. ఎవరైతే కృష్ణ జన్మాష్టమి రోజు ఈ వ్రతం చెప్తూ ఉంటారు, ఇవన్నీ వాళ్ళకి పర్లేదు అని అనుకుంటారు, ఏదైనా తినవచ్చు, ఏం పర్వాలేదు ఏం అని శాస్త్రాల మాట పక్కన పెట్టేస్తారు. మరి అటువంటప్పుడు సాప్రత్య నరకం రచయిత, నరకం వెళ్తారు. వారెవరు? నరాధమ, అధముడు, మూర్ఖులు. ఇంకా ఏంటి? నా కరోతి చైవ నారి, ఆడవారు కూడా, ఎవరైతే ఆడవారు వ్రతం చేయరు, మా ఆయన చేస్తారులేండి, ఆయనకేం పర్లేదు కానీ మాకు ఇంట్లో బోల్డంత పని ఉంది అని అనుకుంటారు. మరి నకరోతి చైవ నారి కృష్ణ జన్మాష్టమి వ్రతం వర్షే వర్షే చ మూఢ నరకం యాంతి దారుణం, భయంకరమైన నరకంలోకి ప్రవేశిస్తారు. కనుక జన్మాష్టమి దినం యోవై నరోస్నాతు మూఢది మహానరకం అస్నాతి సత్యం సత్యం వదామ్యాం. వ్యాసదేవులు అంటున్నారు, సత్యం సత్యం, ఇది నిజం నిజం. కనుక జన్మాష్టమి రోజు ఏం తీసుకోకూడదు. వ్రతం కోటి జన్మ పాతకాలు, కోట్ల జన్మల పాపాలు పోతాయి. ఒక జన్మ పాపాలు కదా, కోట్ల జన్మల పాపాలు పోతాయి. అస్నాతి, ఏం తీసుకోకూడదు. మంచినీరు, అది ఆహారం కాదు కనుక మంచినీరు తీసుకోవచ్చు, ఇంకా మిగతా ఇంకేం తీసుకోకూడదు. స్వామి భోజనం అన్నారు కదా, టిఫిన్ చేస్తాం, అలాగేం లేదండి, అంతా భోజనం. ఇడ్లీ దోశ అన్నీ కూడా భోజనాలే. కనుక ఏం తీసుకోకూడదు. ఇలా వ్రతం చేయాలి అందరూ. ఇలా చేస్తే అమోఘమైన ఫలితం. రాత్రి ఇక్కడికి వచ్చేస్తారు, స్వామి అభిషేకం హారతి అన్నీ చేస్తారు. రాత్రి జాగరణ మహాపుణ్యం. మరి 12-1 గంట వరకు ఇక్కడే ఉంటారు, మరి రాత్రి ఇంకేం పడుకుంటారు? చక్కగా ఇంటికి వెళ్తారు, నామం చేస్తూ భగవంతుని కథ వింటూ అలా సమయం. తెల్లవారుజామున మళ్ళీ మంగళారతికి వచ్చేస్తారు, దర్శనం చేస్తారు, కాస్త ఏదో ఒక నైవేద్యం స్వామికి సమర్పించి మీరు కాస్త తీసుకుంటారు. మళ్ళీ 11 గంటలకు ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ పండుగ ఉత్సవం. కనుక రాత్రి జాగరణ మహాపుణ్యం. ఎలా శివరాత్రి రోజు జాగరణ ఉంటారు, అలాగే రాత్రి జాగరణ, భగవంతుని స్మరణ చేస్తూ జాగరణ. అంతేగాని సినిమాలు సీరియల్ పెట్టుకొని రాత్రి అంతా జాగరణ చేయమని చెప్పారు, 2 సినిమాలు చూస్తే సరిపోతుంది, అలా కాదు. కనుక అద్భుతమైన ఫలితం జాగరణ చేయటం. ఈ విధంగా వ్రతం చేయాలి. రేపు అందరూ అమోఘమైన ఫలితం. ఒకసారి గోవిందనామాలు చెప్పుకొని ఈరోజుకి హరికథ. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ చెప్పండి, గోవింద అని చెప్పండి. భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద. నందనందన నవనీత గౌర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద. వజ్రముకుటధర వరాహమూర్తివి గోపీజనలుల గోవర్ధన
दशरथनन्दन दशमुखमर्दन पक्षिवाहन पांडवा प्रिया गोविंद मत्स्यकूर्मा मधुसूदन हरि वामन बलरामानुज बौद्ध कल्किधर वेणुगान प्रिया वेंकटरमण गोविंद हरि गोविंद सीता नायक श्रित परिपालक दरिद्रजन पोषक धर्म संस्थापक अनाथ रक्षक बांधव शरणागत वत्सल करुणासागर गोविंद हरि गोविंद कमलदलाक्ष गामितबलद पापविनाशक पाहि मुरारी श्रीमुद्रांकित श्रीवसांकित नरनी नायक दिनकर तेजा गोविंद हरि गोविंद पद्मावती प्रिया प्रसन्न मूर्ति अभयहस्त प्रदर्शन मध्यावतारा शंखचक्रधर सारंगगदधर वीरजातिरस विरोधिमर्दन गोविंद हरि गोविंद सालग्रामधर सहस्रनाम लक्ष्मी वल्लभ लक्ष्मणाग्रजा कस्तूरितिलक कांचनांबरधर गरुड़वाहन गजराज रक्षक गोविंद हरि गोविंद वानर सेवित वारिधि मंदन ఏడు కొండలవాడ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్షదేవ పరమదయాకర
वज्रकवचधर वैजयन्तिमाला युवलिगंधवारा वसुदेवतनया बिल्वपत्रार्चिता भिक्षुकसंसुता श्रीपुंरूपा शिवकेशमूर्ति गोविंदा हरे गोविंदा ब्रह्मांड रूपा भक्त रक्षका नित्य कल्याण नीरजनाभा याति राम प्रिया हरिशर्वोत्तमा जनार्दन मूर्ति जगत्साक्षी गोविंदा हरे गोविंदा अभिषेक प्रिया आपनिवारणा रत्नगिरीटा रामानुजनुता स्वयं प्रकाशा आश्रितवर्षा नित्य शुभप्रदा विलरुकेशा गोविंदा गोविंदा आनंद रूपा आद्यांतरहिता इह पर जायका पराज रक्षक परमदयालो पद्मनाभ हरि तिरुमल भाषा तुलसी वनमल गोविंदा हरि गोविंदा शेषाद्रि निलया शेषसायिनी श्रीनिवासा श्री वेंकटेशा गोविंदा हरि गोविंदा गोविंदा हरि गोविंदा गोविंदा गोविंदा